మాకు మళ్ళీ సినిమా చెట్టు పునర్వైభవం వస్తుందంటారా? నమ్మొచ్చా రైతు బిడ్డని? ఇప్పుడు మీ ఊర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. 20% భూమి మీద ఉండడం వల్ల రాజమండ్రి సిటీ మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ గారు కూడా మీరు అన్నట్టు 1 ఎకరంలో అయితే చెట్టు ఉంది. కుమారదేవం సినిమా చెట్టు ఇక నుంచి ఒక చరిత్ర. ఈ మహావృక్షం కుప్పకూలిపోయింది. కొవ్వూరు మండలం తాళ్లపూడి దగ్గరలోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్రగన్నేరు చెట్టును గోదావరి తల్లి ఒడ్డున నాటారు మహానుభావుడు శ్రీ సింగళూరి తాతబ్బాయి గారు. ఎన్నో వరదల్ని తుఫాన్లని తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం. కానీ ఇప్పుడు ఈ సినిమా చెట్టు ఒక చరిత్ర కాదు, మళ్ళీ ఈ సినిమా చెట్టుని నేను బ్రతికిస్తాను, దీనికి పునర్జన్మనిస్తాను అని మన రైతు బిడ్డ రేకపల్లి దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. రేకపల్లి దుర్గాప్రసాద్ గారు మనకి ఎన్నో చెట్లను అయితే బతికించడం జరిగింది, పునర్జన్మ ఇచ్చారు. ఇప్పుడు మన సినిమా చెట్టుకు కూడా పునర్జన్మ ఇవ్వడానికి ట్రై చేస్తానంటున్నారు. అసలు ఇది పడిపోవడానికి ముందు కారణం ఏంటండి? అందరూ ఏమో గోదావరి ఎక్కువ రావడం వల్ల కోతకి గురయ్యి చెట్టు పడిపోయింది అంటున్నారు, కానీ ఈయన అది వాస్తవం కాదంటున్నారు. దుర్గాప్రసాద్ గారు చెప్పండి, యాక్చువల్గా ఎందుకు అసలు చెట్టు అన్నది పడిపోయింది అంటారు? చెట్టు అనే దానికి త్వర అనేది చిన్న కంప్లైంట్ ఏర్పడింది. అది ఆ కంప్లైంట్ అలా వేర్లకంటూ వచ్చి త్వరలో చెట్టు కుళ్ళిపోవడం వల్ల ఆ బరువుకి ఇదేమైందంటే 1 పార్ట్ కింద ముందు పడిపోయిందంటే ఆ త్వర పైన స్టార్ట్ అయ్యి పైనుంచి అలా కిందకి రావడం, వేర్లకంటూ పాకిపోవడం వల్ల ఆ డిసీజ్ వల్ల ఈ చెట్టు పడిపోవడం జరిగింది. కానీ గోదావరి కోతకి ఈ చెట్టు పడిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇది యాక్చువల్గా మీరు ఎన్నో చెట్లను బతికించారు, పెద్ద పెద్ద మహావృక్షాలను బతికించారు, చెట్లను అనకూడదు, మహావృక్షాలను బతికించారు. ఇప్పుడు ఈ మహావృక్షాన్ని మీరు ఎలా బతికిద్దాం అనుకుంటున్నారు? అసలు నిజంగా ఇది పెద్ద సవాలండి. అసలు చూసారా, ఇక్కడ నుంచి అక్కడ దాకా 1 ఎకరంలో ఉన్నట్టుంది చెట్టు కంప్లీట్ గా. ఈ చెట్టుని మీరు అసలు ఎలా బతికిద్దాం అనుకుంటున్నారు? అంటే ఇది వాస్తవంగా 80% భూమి మీద లేదండి. వాస్తవంగా మనకు 100% భూమి మీద ఉంటే మధ్యలో మనం అన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేయడానికి ఇవన్నీ మన సొంతగా సేంద్రియ ఎరువులు అన్నీ వేసి మనం అన్ని రకాల పద్ధతుల్లోనే మన చెట్టుని కాపాడడం జరుగుతుంది. దీనికి ఏంటంటే 20% భూమి మీద ఉండడం వల్ల 80% నీరు ఉండడం వల్ల దీనికి ఏంటంటే ఫస్ట్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం అనేది దీనికి వేరు ప్రక్రియ చేయడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత ఏంటంటే చెట్టు కాండం ఒకలా స్ట్రైట్గా ఉండి పడిపోతే వేరు, ఇది 2 పార్ట్ల కింద విడిపోయింది కనుక మనం 2 పార్ట్లో ఒక పార్ట్ని తీసుకుని 100% మనం, ఎందుకంటే ఇది ఎన్నో చరిత్ర సినిమాలు అన్నీ తీసిన చరిత్ర గల చెట్టు కనుక ప్రజలందరూ దీని ఊరిలో అంతా ఏదో పాడు చేసుకున్నట్టు బాధపడుతున్నారు. తర్వాత ఏంటంటే అనేక వేల పక్షులు ఈ చెట్టు మీద నివసిస్తాయంటే రామచిలకలు, అవి ప్రత్యేకంగా ఈ ఊరు వాళ్ళందరూ చెప్పింది అదండి. దాని గురించి ఏంటంటే మనం 100% శ్రమ పెట్టి దీన్ని, అంటే ప్లేస్ మార్చడానికి ఇక్కడ అనుకూలం లేదు కనుక ఇదే ప్లేస్లో ఉండి ఇక్కడే దీన్ని మళ్ళీ మనం ట్రీట్మెంట్ చేసి బ్రతికించడానికి 100% సాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా అయితే మళ్ళీ కోత వస్తే ఈ ప్రాబ్లం ఏమి ఉండదంటారా? ఈ చెట్టుకి కోతకి ఎటువంటి సంబంధం లేదండి. ఆల్రెడీ ఇది మనం ఉన్నదానికి ఇంకా మనకు కొంచెం ప్లేస్ ఉన్నది. కోతకైనా గోదావరికి అంటే ఇంకా పెద్ద గోదావరిలో వచ్చినా సరే ఇది ఏమీ కాలేదు. దానివల్ల 170 సంవత్సరాల నుంచి ఉందంటే ఎన్నో వరదల్ని ఎన్నో తుఫాన్ని తట్టుకుంది, కానీ చిన్నదానికి పడిపోవడం అన్నది అసలు కరెక్ట్ కాదని మీ ఉద్దేశం కదా? మా ఉద్దేశం అంటే గోదావరి కోతకే కాకుండా దాంట్లో వాస్తవంగా త్వర అనేది ఏర్పడింది కనుక అది ఏర్పడడం వల్ల దాంట్లో ఉన్న స్టామినా తగ్గిపోవడం వల్ల, మొదల్లో ఉన్న స్టామినా తగ్గిపోవడం వల్ల ఒక పార్ట్ పడిపోయింది. ఆ పార్ట్ పడిపోయిన వెంటనే మళ్ళీ ఒక 4 hours 5 hours డిఫరెన్స్లో వేరే పార్ట్ కూడా పడిపోయింది. ఓకే, అదే కనిపిస్తుందండి. యాక్చువల్గా తొర్ర అయితేనే మీకు మధ్యలోకి వెళ్ళిపోయింది, నార్మల్ గా కోత అయితే వెనకాల నుంచి వెళ్ళిపోతుంది. దుర్గాప్రసాద్ గారు, అసలు ఒక చెట్టుని మహావృక్షాన్ని బతికించాలంటే దానికి తగ్గ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు, మాకు ఒకసారి వివరించండి. అంటే వాస్తవంగా ఒక చెట్టుని బ్రతికించాలంటే మనం ఆ చెట్టున్న ప్లేస్ని తీసుకుని డివైడ్ చేసి 2 నెలల ముందు అక్కడ మనం వైద్యం చేస్తామని చెట్టుని అక్కడే బ్రతికించి దాన్ని తరలించి మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ చంటి పిల్లలు చూసినట్టుగా పాతిన తర్వాత కూడా మళ్ళీ 2 నెలలు దానికి ట్రీట్మెంట్ చేసి ఒక 4 నెలల కాలం కంటిన్యూగా ఒక చెట్టుకి పని చేయడం వల్ల మనం ఇంతవరకు ప్రతి చెట్టు కూడా సక్సెస్ఫుల్గా మనం దాన్ని కాపాడడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి దీనికి, ఎందుకంటే మాటల్లో కాకుండా దీనికి శ్రమ ఎక్కువ, ఒక చెట్టుకి 4 నెలల కాలం పని చేయాలి. దీనికి ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని కూడా మనం ఒక 2 నెలలు పట్టినా మనం దీన్ని 100% బతికించడానికి మనకు తెలిసిన అన్ని విధాలుగానే కూడా ఎక్కువ కష్టం పెట్టి దీన్ని మనం శ్రమిద్దాం. తర్వాత దైవ నిర్ణయం ఖచ్చితంగా దీన్ని బ్రతుకుతుందని నాకు 100% నమ్మకం ఉందండి.
అండ్ దానితో పాటుగా ఇప్పటి వరకు మీరు ఎన్ని చెట్లను ఎన్ని మహావృక్షాలని బ్రతికించారండి కంప్లీట్గా? చాలా చెట్లు పాతాం కానండి, అందులో ఒక 5 మాత్రం అన్ని 100 సంవత్సరాలు పైబడిన చెట్టు. ఒకటైతే 150 సంవత్సరాలు చరిత్ర గల చెట్టు. అది సీతారాంపురం అనే గ్రామం, కోరుకొండ మండలంలో. అది రోడ్ వైండింగ్లో తీసేయడం వల్ల దాన్ని మనం మనం చేసినట్లు ఒక అతి పెద్ద చెట్టు అండి అది. దాన్ని మన కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో వేసాము. దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని కూడా మనం ఒక 4 నెలలు శ్రమించి దాన్ని బ్రతికించామండి. అందరూ వచ్చి చూస్తున్నారు దాన్ని కూడా. దాని తర్వాత అతిపెద్ద చెట్టు అనమాట అండి ఇది మనం చేయబోయేది. యాక్చువల్గా ఒక చెట్టుని బ్రతికించాలి అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం అండి. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి వేరే చోటకి తరలించాలన్నా, లేకపోతే ఇప్పుడు ఇంత మహావృక్షానికి చాలా వరకు కట్టింగ్స్ కూడా చెయ్యాలి. అసలు ఈ శ్రమ అంతటికి ఖర్చు ఎలా అవుతుంది? అండ్ స్పాన్సర్స్ ఎవరన్నా ఉన్నారా ఈ చెట్టుని బతికించడానికి? దీనికి ఓన్ చేసే వాళ్ళు వచ్చేసి క్రెయిన్స్ ఇస్తున్నారండి. మిగతాదంతా కూడా మన పర్సనల్గా పెట్టుకుని మనం ప్రకృతిని కాపాడాలి. అందరికీ కూడా బాధ్యత లేకుండా చెట్లన్నీ ఎక్కడ అవసరం ఉన్నా లేకపోయినా సరే నరికేస్తున్నారు. దాంతో మొక్కలు పెంచడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. దాని గురించి వనం అంటే మనం ఎక్కడున్నా సరే వనం బాగుంటేనే మనకి ఫ్యూచర్ అంతా బాగుంటుందనే ఒక ఆలోచనతోటే మనం ఇది అతి ప్రేమతో మనం చేయడం జరుగుతుందండి. ఇది శ్రమతో పాటు ఖర్చు కూడా మనకి ఎక్కువ అవుతుంది. దానికైనా సరే మనం అన్నీ రెడీ అయ్యి మనం ఈ పని చేస్తాం అన్నమాట. దాంతోపాటు మాకు మళ్ళీ సినిమా చెట్టు పునర్వైభవం వస్తుందంటారా? నమ్మొచ్చా రైతు బిడ్డని? 100% ఇది మళ్ళీ పునర్జన్మ వస్తుందని 100% బ్రతుకుతుంది. కాలం అయితే కొంచెం టైం పట్టొచ్చు అంతే. అది అనుకూలమైన ప్లేస్ కాదు కనుక చెట్టు అయితే 100% బ్రతికిస్తాం. ఓకే, ఎన్ని రోజులు పడుతుంది అంటారు? ఇది దాదాపు మీకు ఇంచుమించుగా ఒక 45 రోజులు పడుతుందండి మళ్ళీ చిగుర్లు రావడానికి. 45 రోజులు పడుతుందండి. ప్రతి ఒక్కరూ నేను చేస్తున్నాను అనేది గొప్ప కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వనాన్ని కాపాడాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టుని పెంచగలిగితే మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మనకంతా వేసవకాలం వచ్చేసరికి ఎండలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వర్షాలు వచ్చేసరికి కానీ వర్షాకాలం ఎవరు ఒక వృక్షం ప్రాతడానికి ఒక మొక్క నాటడానికి ఎవరో ఎదురుకు రారు. కానీ అదే వేసవకాలం వస్తే ఒక బండి పార్క్ చేయాలన్నా, కార్ పార్క్ చేయాలన్నా చెట్టు ఎక్కడ ఉందనేది అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అదే వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటితే ఎవరి కారు వాళ్ళు బయట పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి చెట్లు ఉంటాయి. మనకి సిమెంట్ రోడ్లు వేసి కాంక్రీట్ డ్రైన్లతో రోడ్లంతా స్తంభించిపోవడంతో మనకు టెంపరేచర్లు అనేవి బాగా ఎక్కువ రావడం కూడా జరుగుతుంది. దానికోసం మనం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవకాశం ఉన్న ప్లేసుల్లో కరెంటు వైర్లు కింద కాకుండా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క నాటితే మనకు రాబోయే తరాలకి అంతా కూడా వనం మళ్ళీ పాత వైభవంలో వచ్చి ఆక్సిజన్ మంచి గాలిని ఇచ్చే అవకాశం చెట్ల ద్వారానే ఉంది. మనకి కొన్ని టన్నులు ఆక్సిజన్ ఇస్తుంది ఒక్కొక్క చెట్టు. దానికోసం అందరూ వృక్షాలు పెంచడానికి ముందుకు రండి. గ్రీన్ భారత్ వనం అని మనం ఒక వ్యాపారం త్వరలో లాంచ్ అయిపోతున్నాం. దాని ద్వారా సీడ్ బాల్స్ని మొక్కల్ని ఉచితంగా మనం పంపిణీ చేయడానికి మా ఏపీ అంతా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. దాని ద్వారా మనం అన్నీ కూడా అక్కడ ఏ మొక్కలు ఏది అవసరం అనేది దాన్ని మనం ప్రమోట్ చేసి ఫ్రీగా ఇస్తాము. దాన్ని పెంచి పోషణ చేసుకుంటే ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామం వాళ్ళు అందరికీ కూడా మళ్ళీ వనం వస్తుంది. మంచి ఆక్సిజన్, మంచి ఆరోగ్యంగా ఉంటారు ప్రజలందరూ. సీడ్ బాల్స్ అని చెప్పారు కదా, సీడ్ బాల్స్ కాన్సెప్ట్ ఏంటండి అసలు? సీడ్ బాల్స్ కాన్సెప్ట్ అంటే దాంట్లో ఇప్పుడు చాలామంది ఏమిటంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఫ్రూట్స్ తింటారు. ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు మళ్ళీ డస్ట్బిన్లో వేసేస్తారు. మనం ఏం చేస్తామంటే విత్తనాలన్నింటినీ కలెక్ట్ చేసి కొంచెం నాటు ఆవు పేడని కొద్దిగా మట్టి తీసుకుని రెండు కలిసి ఒక బాల్ లాగా ఒక సున్నుండలా చుట్టి మనం బాల్లో పెడతామండి. అది చెమ్మ తగలనంతసేపు అలా ఉంటుంది. అది వాటర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే మీకు మొక్కలు లేవో అక్కడ చల్లితే దాన్ని అది మొక్క వచ్చి దాని అంతటా అదే మళ్ళీ వృక్షం అయిపోతుంది. సూపర్ అండి. దాంట్లో కూడా మళ్ళీ వనానికి సంబంధించి అంటే మనం పెట్టే మొక్క ప్రతిదీ కూడా పక్షి జాతికి సంబంధించిన విత్తనాలు అన్నింటి సెలెక్ట్ చేసి మనం చేసాము. ఆల్రెడీ మన దగ్గర 1,00,000 బాల్స్ వరకు ఉన్నాయండి. ఏ కాలేజ్ వాళ్ళు కాదు, ఏ స్కూల్స్ వాళ్ళు కాదు, ఎక్కడైనా మా ఊళ్ళో కావాలంటే మనం వచ్చి ఫ్రీగా దాన్ని ప్రమోట్ చేసి చల్లిస్తాం. యాక్చువల్గా మీలాగా ఒక వృక్షాన్ని బ్రతికించాలంటే కొంచెం సాధారణమైన వాళ్ళకి చాలా కష్టం. మీరు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో అంటే రైతు కాబట్టి మీరు చేయగలుగుతారు, అంతేనంటారా? అంటే మనం ఇష్టంతో చేస్తున్నాం కనుక ఎవరైనా మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అలా అందరూ ముందుకు వస్తే మనం ఎక్కడ చెట్టు రోడ్డు బైండింగ్లో పోతున్నా, ఎక్కడైనా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టేటప్పుడు ఎక్కడన్నా చెట్లు కనుక తీసేస్తారంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఖచ్చితంగా వచ్చి దాన్ని చూసి అది పని చేసి అక్కడ ఎక్కడైనా మళ్ళీ దగ్గరలో ప్లేస్ ఉందంటే దాన్ని తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టడానికి 100% మా వంతు మేము సహకరిస్తాం. ఈ సర్వీస్లో మేము కూడా అంటే బయట వాళ్ళు కూడా పాల్గొనొచ్చండి, అంటే స్పాన్సర్స్ పరంగా కానీ వేరే విధంగా ఏమన్నా? ఎవరైనా పాల్గొనొచ్చండి. అందరికీ అన్నీ తెలియదు కనుక ఇప్పుడు మీ ఊర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే మనకి కనుక తెలియపరిస్తే మనం అక్కడ నుండి మనం మళ్ళీ వెళ్ళి చూసి మన ప్రక్రియ మనం ఖచ్చితంగా చేద్దాం.
ఎవరైనా ఒకవేళ పెద్ద చెట్టు ఉంది అక్కడ తీసేస్తున్నాము అంటే సార్ మేము స్పాన్సర్ చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని వాళ్ళ పేరు పెట్టి మళ్ళీ మనం దాన్ని దిమ్మ కట్టి దాని పేరు వాళ్ళది స్పాన్సర్ నేమ్ రాస్తాం అనమాట. దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు వరకు అలా స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి మెయిన్ స్పాన్సర్ చేసింది మన రాజానగరం ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ సంపత్ గారు అండి. ఆయన సహకారంతోనే మనం ఈ చెట్లు స్పాన్సర్ చేశారు, మార్చాము మనము. ఆయన కూడా వృక్షాలంటే చాలా అమితమైన ప్రేమతో ఆయన ఉన్న సర్వీసులు ఆయనకి తెలిసినంతలో ఎక్కడ చెట్టు తీసేస్తున్నారు, ఎక్కడ ఉంది దుర్గాప్రసాద్ పలానా ప్లేస్కి వెళ్ళి చెట్టు చూడమని చెప్పేది కూడా ఆయన చాలా సపోర్ట్ చేస్తారు మనకి. తర్వాత మన రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ మన తీగల రాజా గారు ప్రెసిడెంట్ గారు, మన క్లబ్ వాళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తూ ఎక్కడ చెట్లు అయితే తీసేస్తున్నారో మళ్ళీ దాన్ని మనం తిరిగి ఎక్కడ ఏ ప్లేస్లో నాటాలి దాని విషయంలో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మారిపోయారు ఆవిడ మాధవీలత గారు మంచి సపోర్ట్ చేశారు. అలాగే మన రాజమండ్రి సిటీ మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ గారు కూడా మనకి చాలా మంచి సపోర్ట్ చేసి మంచి స్థలాలు ఇచ్చి ఆ స్థలాల్లో పాతించారు. అవన్నీ ఏడిపి రోడ్డు, తర్వాత మళ్ళీ కోరుకొండ రోడ్లో రోడ్ వైండింగ్లో వెళ్ళిపోయినాయి, మలవాత మళ్ళీ తొర్రేడు రోడ్లో రోడ్ వైండింగ్లో వెళ్ళిపోయే చెట్లు ఇవన్నీ తీసి మనం మంచి ప్లేస్లో సిటీస్లో నాటడం జరిగింది. దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు వరకు ఇది చాలా పెద్దది, మీరు అన్నట్టు 1 ఎకరంలో అయితే చెట్టు ఉంది. ఈ చెట్టులో ఎంత భాగం వరకు బ్రతికించగలరు అంటారు? మొత్తం బ్రతికించగలం అంటే మొత్తం స్టెమ్లు అన్ని రిమూవ్ చేసి మొత్తం మనం ఒక పార్టీని కానీ 2 పార్టీల కింద కానీ చేసి మనం దీన్ని బ్రతికిస్తాం. ఈ చెట్టుని ఇప్పుడు వాస్తవంగా ఏదైనా చెట్టు అనేది పడిపోతే ఒక సైడ్కి అటు ఒక సైడ్కి ఇటు పడిపోతుంది మొత్తం. ఇది అలా కాకుండా ఈ మధ్యలో ఈ ఇది అనేది ఒక కంప్లైంట్ రావడం వల్ల ఇది ఇలాగే మధ్యలో రావడం వల్ల ఇక్కడ నుంచి జిచి స్టార్ట్ అయ్యి ఇది 2 పార్ట్లకి విడిపోవడం వల్ల అసలు ఒరిజినల్ స్టెమ్ అనేది 2 పార్ట్ల కింద విడిపోయింది. దానికోసం అనేది ఇక్కడ దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి కొంచెం ఇబ్బందికరమైన పని. ఈ పార్ట్ని సపరేట్గానే ఆ పార్ట్ని సపరేట్గానే తీసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుద్ది. అయితే ఇక్కడ నుంచి రిమూవ్ చేయడానికి అనేది ఇక్కడ గోదావరి చుట్టూ ఉండడం వల్ల దీనికి ప్లేస్ అనుకూలంగా లేదు. తర్వాత ఏంటంటే పెద్ద క్రెయిన్స్ రావాలి, మనకి 100 టన్స్ క్రెయిన్ రావాలి దీనికి. దానికోసం ఇక్కడ అనుకూలంగా లేదు కనుక దీన్ని ఇక్కడే బ్రతికించే ప్రయత్నం చేస్తాం అన్నమాట. వేరే చోటకి రిమూవ్ చేయడం అనేది కొంచెం చాలా కష్టకరమైన పని. తర్వాత ఏమిటంటే ఇది హెవీ వెయిట్తో ఉండడం వల్ల కొమ్మలు అనేది లోపల కంటే వెళ్ళిపోయి ఈ తొర్ర కంప్లైంట్ అనేది కొన్ని సంవత్సరాలు అయిపోయింది కనుక చెట్టు పడిపోవడం జరిగింది. దీనికోసం దీన్ని మనం వేరే చోటకి తరలించకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఈ కంప్లైంట్ కనుక లేకుండా స్టెమ్ కనుక ఒకేలా ఉంటే మనం వేరే చోటకి రిమూవ్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బ్రతికించేవాళ్ళం మనం. దీన్ని ఇక్కడే అందుకోసమని వేరే చోటకి కాకుండా ఇక్కడ బ్రతికిస్తాం. ఈ కంప్లైంట్ గురించి ఒక పార్ట్ ఇటువైపు తీసుకుని ఒక పార్ట్ అటువైపు తీసుకుని 2 పార్ట్లు తీసుకుని మొత్తం కొమ్మలంతా రిమూవ్ చేసేసి అక్కడి నుంచి దీన్ని బ్రతికిస్తాం అన్నమాట. ఇంకొక అదృష్టం ఏంటంటే దీంట్లో చాలా రావు మొక్కలు ఉన్నాయన్నమాట అండి. నిన్న దీని గుర్తుగా ఇంకొక రావు మొక్కను మంచి ప్లేస్ పాద్దామని చెప్పేసి ఒక రావు చెట్టుని తీసుకెళ్ళి రాజమండ్రిలో ఇవాళ ప్రతిష్ఠిస్తాము. చాలా ఉన్నాయి రావి మొక్కలు, అవన్నీ కూడా తీసుకోండి ఒకసారి. దీంట్లో ఇంచుమించుగా ఒక 20 నుంచి 30 రావి చెట్లు ఉన్నాయి దీంట్లో మొలిసిన పైన. దీని మీద వాళ్ళే చిలకలన్నీ అరటి చెట్ల పైన అక్కడ వాళ్తున్నాయి అనమాట. రామ చిలకలు అనేవి గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం 1000 చిలకలు పైనే ఉంటాయండి, వేలల్లో ఉంటాయండి ఇక్కడ చిలకలు. దానిని కూడా మనం మళ్ళీ బ్రతికించడానికి మనం ఇక్కడ అంత వృక్షాన్ని తయారు చేయాలని మనం శాయశక్తిలో ట్రై చేద్దాం. ఈ చెట్టును రిమూవ్ చేసి వేరే చోట ప్లేస్ తీసుకెళ్ళి అంత అవకాశం లేదు, అంత అందంగా స్టెమ్ లేదు ఇది. దానికోసం ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న దాంట్లో దీన్ని ఇక్కడే మనం బ్రతికించడానికి వైద్యం చేస్తాం. ఓకే, ఇప్పుడు మేము చూస్తున్నాం ఎందుకండి దీనికి కంప్లీట్ గా ఒక కవర్ అన్నది చేశారు అంటే ఏరుకి గాలి తగలకూడదని. వాస్తవంగా ఇది పడిపోవడంతో మనకు ముందు రోజు పడిపోయింది. నేను వేరే చోట ఉండడం వల్ల ముందు రోజు రాలేకపోయాను. అది నేను వచ్చి వెంటనే దానికి ఏరుకి గాలి తగలకుండా ఈ వేరు నుంచి పెద్ద వేరు నుంచి బ్రతికించాలని చెప్పేసి దీనికి ఆల్రెడీ నేను కొద్దిగా క్లోజ్ చేసి ఉంచడం జరిగింది అనమాట. దీనికి ఏమైనా ఇంజెక్షన్స్ ఇంకా ఏమీ లేదండి, రేపు ఉదయం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఒక చెట్టుని బ్రతికించాలంటే ముహూర్తం పెట్టి చేస్తారని విన్నాం, అది ఎలా అండి? ముహూర్తం పెట్టి బ్రాహ్మణులు వచ్చి ఆల్రెడీ అక్కడ వాళ్ళ వేద మంత్రాలు చదివిన తర్వాతనే మనం మొదలు పెడతాం. అంటే అంతా దైవ సంకల్పంతో చేస్తాము, భగవంతుడు నిర్ణయం అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను అనమాట అండి. దానికోసం రేపు ఉదయం బ్రాహ్మణులు వచ్చి వాళ్ళు వేద మంత్రాలతో స్టార్ట్ చేసిన తర్వాతే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం ఏ చెట్టుకైనా సరే. అందుకోసమనే నాకు సక్సెస్ అయిందని 100% నమ్మకం మనకి. చూశారు కదండి, ఇప్పుడు సినిమా చెట్టు ఒక చరిత్ర కాదు, మళ్ళీ చరిత్రను తిరగదాస్తుంది అని చెప్తున్నారు మన రైతు బిడ్డ రేకపల్లి దుర్గాప్రసాద్ గారు. హోప్ఫుల్లీ మనకి ఒక 45 రోజుల్లో మళ్ళీ దీనికి ఒక ప్రాణం రాబోతుంది, ఎన్నో వేల రామచిలుకలకు మళ్ళీ నివాసం కాబోతుంది.